దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అందరూ లేచారా? ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదువుకున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో అనుబంధం కలిగి ఆయన వెంబడించాలని దేవుడు ఆశపడుతున్నాడుగా. నీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలపరిచి, నేను స్థిరపరిచి, ప్రార్థనలో, నిరీక్షణలో, పట్టుదలలో, విశ్వాసములో నీ జీవితాన్ని ఇంకా బండ మీద కట్టబడిన ఇంటి వలె నేను పురుగొలపాలని దేవుడు ఉదయకాల సమయంలో ఆశపడుతుండగా చదువుకుందామండి. ద్వితోపదేశి కాండం 28వ అధ్యాయం 12వ వచనం 3వ లైన్. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్న మాట ఏంటంటే, అనేకులు అప్పులు పాలై నిజంగా మరణమే అవి తీర్చుకోలేక మరణమే శరణ్యమని అనేక జీవితాలు ఈరోజు మరణాన్ని వెతుకుతూ ఉన్నాయి. కానీ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, నా ప్రియ సహోదరుడా, అప్పులు తీర్చుకోలేని స్థితిలో ఒకవేళ నీ జీవితం మరణ ప్రేరేపణతో నేను చనిపోతే బాగుండు, ఈ అప్పులు తీర్చలేను, ఈ కష్టాల నుంచి నేను బయటికి రాలేను, ఈ యొక్క సమస్యలు నన్ను వెంటాడుతున్నాయి, నా జీవితం ఏంటి అని ఒకవేళ నిరాశ చెందుతుంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచడానికి ఈ వాగ్దానం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చనిపోవడానికి కాదు, కానీ నీవే అనేకులకు అప్పిచ్చేవాడిగా దేవాతి దేవుడు నిన్ను పురిగొల్పుతుండగా కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాక్కుల కొరకై నీకు స్తోత్రాలు. నీ బిడ్డను ధైర్యపరచండి ప్రభా. ఎందరైతే ఈరోజు నాయన అప్పులు పాలై అవి తీర్చుకోలేక, అవి కట్టలేక, వాటి నుంచి బయటికి రాలేక, నాయన ఏ డోర్స్ తెరవబడి లేక నిరాశ చెందుతున్నారో, పరిశుద్ధాత్ముడా నీ లేఖనం సెలవిస్తుందయ్యా, నీవు అనేకులకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవంటున్నావు. నీ బిడ్డల జీవితాల్లో ఈ వాక్కు నిశ్చయముగా మీరు నెరవేర్చమని అడుగుతున్నాం. దేవా నీకు స్తోత్రాలు. నిశ్చయముగా ప్రభువా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయి, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు కలగజేయండి. దేవా నీకు స్తోత్రాలు. యేసు నామములు ఇల్లు లేని బిడ్డలు ఇల్లు కట్టబడును గాక, వ్యాపారస్తులకు లాభాలు కలుగును గాక, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించబడును గాక, కోర్టు కేసులు కొట్టివేయబడును గాక, వివాహాలు కాని బిడ్డలు వివాహాలు జరుగును గాక, విడిపోయిన కుటుంబాలు కలపబడును గాక, గర్భఫలం లేని బిడ్డల గర్భాలు తెరవబడును గాక. యేసు నామములో అయ్యా సేవకుల్ని సంఘాలను దీవించండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ కొందనాలు. చదువుకుంటున్న బిడ్డల్ని 10th, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ చదువుతున్న ప్రతి బిడ్డల్ని మీరు ఆశీర్వదించి, వారు రాస్తున్న ప్రతి సబ్జెక్టులో వారికి మంచి రిజల్ట్ కలుగునుగాక నాకు జ్ఞాపిస్తున్నాం. ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ఇంకా నా ప్రభు ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి. ఈ ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే చేసుకునే బిడ్డల్ని మీరు ఆశీర్వదించి, ఇత్తబడిన ఈ వాగ్దానం ప్రతి కుటుంబంలో ఒక ఆదరణకరంగా ప్రజల్ని మీరు బలపరిచి, స్థిరపరిచి, లేవనెత్తమని అడుగుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.